చేసి ట్రైనింగ్ అప్లై చేశారు అన్నారు. అంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలి కదండి అన్నాను. ఆ మహానుభావుడికి నమస్కారం. నేను హెచ్యూజీలో పోటీ చేస్తే హెచ్యూజీలో వైస్ ప్రెసిడెంట్గా గురవారెడ్డి గారు మొత్తం ఓట్లు ఇచ్చారు. ఆయనకు నమస్కారాలు. ఆ శ్రీధర్ గారు మన జర్నలిస్టులో మోడీ లాంటి వాడు. ఆ సివి సుబ్బారావు గారు నాకు ఉద్యోగం అపాయింట్మెంట్ ఇచ్చింది ఆయనే. మానేసినప్పుడు కూడా ఆయన ఏమైనా ప్రాబ్లం ఉంటే సెటిల్ చేస్తారన్నారు. బయటికి వెళ్ళేవాడు సెటిల్ ఆడతాడు తప్ప సెటిల్ ఏం చేస్తారు. అయితే నేను ఉదయం సభలో నన్ను మాట్లాడమన్నాను. ఉదయం ప్రాంగణంలో జరిగింది. అప్పుడు దాసరి నారాయణరావు గారు బాగా చప్పట్లు కొట్టారు. కొడితే నేను అన్నాను, దాసరి నారాయణరావు గారు చప్పట్లు కొట్టినంత మాత్రం నాకు సినిమాలో ఛాన్స్ ఇస్తారని నాకు నమ్మకం లేదన్నా. నేను ప్రయత్నం కూడా చేయలేదు. చిత్రం ఏంటంటే దాసరి నారాయణరావు గారికి రామోజీరావు గారికి పడదని ప్రపంచమంతా అనుకుంటుంది. మొదట్లో పడని మాట నిజమే, కానీ ఆ తర్వాత పడక సీన్ కూడా వచ్చింది. వచ్చి రామోజీరావు గారే నాకు చెప్పి దాసరి నారాయణరావు గారిని పంపించి ఆయన నా చేత ఇంటర్వ్యూ చేయించారు. అది తెలుగు పత్రికలో వచ్చింది. అలాంటి ప్రత్యేకతతో కూడా గుర్తింపు పొందిన మహావ్యక్తి దాసరి నారాయణరావు గారు. అంతేకాకుండా దాసరి నారాయణరావు గారు ఒక స్కూల్లో చదివారు, పాలకొల్లులో 100 సంవత్సరాల నాటి స్కూలు. ఆ స్కూల్లో పనిచేశానని నేను హాస్యావధానం చేశానని చెప్తే మీరు నేను చదివిన స్కూల్లో చేశారన్నారు. అందరము తెలంగాణ అని మనం గొప్పగా చెప్తున్నాం కదా, తెలంగాణ సాధించామని. తెలంగాణ ఉద్యమం రాకముందే పాసం యాదగిరి గారు తెలంగాణ అనే పత్రిక పెట్టారు. నేను తెలంగాణలో పుట్టకపోయినా అందులో నా చేత రాయించారు. పాసం యాదగిరి గారు అది వేశారు. ఆయన ఒక రకంగా ఆయన జాతిపిత. ఇలాంటి మహానుభావుడు సాయిబాబా గారితో నాకు ఎక్కువ పరిచయం లేదు. వారికి నమస్కారాలు. వారి పేరు నా బాధ. వారంటే కరీంనగర్ సాయిబాబా గారని బాగా పరిచయం. ఇక్కడ ఎంతో ఉన్నారు. హేమసుందర్ గారు అంటే జర్నలిస్టులకు కూడా ఒక యూనియన్ ఉంటుంది. జర్నలిస్టులు కూడా కలుస్తారు, సింహాలు కూడా కలుస్తాయని చూపించినవాడు హేమసుందర్ గారు. ఇంతమందిలో నేను ఉదయం అనేది నారాయణ రెడ్డి గారు రాశారు, శ్రీ నారాయణ గారు, ఉదయం నా హృదయం అని. అది ఆయన ఒక్కడి హృదయం కాదు, అది ఉదయం పత్రిక కాదు, ఉదయం మనందరి హృదయం. ఈనాడులో ఎటువంటి కంప్లైంట్ లేకుండా నేను మానేశానని సగర్వంగా చెప్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత నా మెంటల్ డిస్టర్బెన్స్ మొదలైంది. ఉదయంలో ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఆ డిస్టర్బెన్స్ పోయింది. ఆ ఉదయం వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. మాడమూడి శ్రీధర్ గారు లాంటి మహానుభావుడితో కలిసి కూడా నేను పనిచేశాను. విశాఖపట్నం ప్రెస్ క్లబ్ కూడా మనం ఇచ్చారు కదా సార్. అందువల్ల ఇక్కడ ఉదయంలోనే పత్రికా స్వేచ్ఛకు వేరే భాషల సంగతి నాకు తెలియదు, కానీ ఉదయం వాళ్ళని కదిలిస్తే ఎవరిని కదిలించినా దాసరి నారాయణరావు గారు మమ్మల్ని కంట్రోల్ చేశారని కానీ, ఇది రాయొద్దని చెప్పాడు కానీ ఎవ్వరూ అనలేదు. నా దృష్టిలో పత్రికా స్వేచ్ఛకు తెలుగు పత్రికల్లో పట్టం కట్టిన మహానుభావుడు దాసరి నారాయణరావు గారు. అటువంటి వాటి మనం ఊహించలేము. అలాంటి ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తి కూడా తన దగ్గర పనిచేసేవాళ్ళను ఒక మాడపూడి శ్రీధర్ గారిని సాయిబాబు గారిని ఇద్దరిని నా కళ్ళు అనడం అనేది చాలా గొప్ప విషయం కదా. మేమందరం నకళ్ళం తప్ప కళ్ళం కాదు. అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ఆ ఉదయం అనేది నా హృదయంలో నిలిచిపోయిన ఒక పెద్ద దైవం. మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పనిచేసే అదృష్టం మీకు దక్కింది. ఆయనతో మాట్లాడి ఆయన ఆత్మీయత పొందే అదృష్టం నాకు దక్కింది. దాసరి అంటే అటు సినిమా రంగానికి, పత్రికా రంగానికి కేసరి అని నమస్కారం చేస్తున్నాను. వెంకటనారాయణ గారికి చిన్న విషయం. పత్రికా స్వాతంత్రానికి మారు పేరంటే దాసరి నారాయణరావు గారు ఉన్నారు. ఆయన నేను బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు వీళ్ళు నాకు దగ్గర అని చెప్పారు. శ్రీధర్ గారిని చెప్తే వాళ్ళ మీద కూడా వ్యతిరేకంగా రాస్తారు శ్రీధర్ గారు వార్తలు. వాళ్ళని ఉతుకుతుంటే మాడుపు శ్రీధర్ గారు చివరికి ఆయన మాకు పిలిచి చెప్పింది ఏమంటే, ఏదన్నా ఎవరి మీద రాసుకోండి, ఒక్కరి మీద రాయకండి అన్న. ఎవరి మీద అడిగాం, కింద చూడవయా ప్రింటెడ్ పబ్లిష్డ్ ఎడిటెడ్ అండ్ ఓన్ బై దాసరి నారాయణరావు ఉంటుంది, దాని పక్కన 420 అని రాయకండి, ఎవరి మీద రాసుకోండి. థ్యాంక్ యూ.